भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंदा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। जय बोलो श्री श्री राधारमण लाल की जय, भगवद गीता की जय, समावेत भक्त वृंद की जय। సో ఈరోజు భగవంతుడు చాలా చాలా మన నిజ జీవితంలో మనం అందరం మాల పట్టుకొని ఏదో పెద్ద భక్తులం అయిపోవాలని చెప్పేసి డ్రెస్ కోడ్ తిలక కంటి ఓ పెద్ద పెద్ద కంటి మాలలు ఇంత పెద్ద వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. అసలైన బేసిక్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి పాటించని వాడు ఎప్పుడు యోగి కాలేడండి. యోగి యొక్క అర్హతలు, యోగులు ఎన్ని రకాలు ఉంటారు మామూలుగా? చాలా రకాలున్నా ముఖ్యంగా మనకు ఆచార్యులు చెప్పే పద్ధతి ప్రకారము కర్మ యోగి, ధ్యానయోగి, భక్తి, కర్మయోగి, ధ్యానయోగి, జ్ఞానయోగి, భక్తి యోగి, ఇంకా అష్టాంగ యోగి, ఇంకా ఎన్ని రకాల యోగాలు ఉన్నా యోగి అనేవాడికి కొన్ని యోగ్యతలు చాలా అవసరం ఉంది. ఆ యోగ్యతలు మనం సంపాదించాలంటే యోగ్యత, అర్హత, అనర్హత. అర్హత రావాలి అంటే అనర్హత అంటే మన దగ్గర ఉన్నటువంటి అయోగ్యతలను దాటినప్పుడు ఆటోమేటిక్గా యోగ్యత వస్తుంది. సపోజ్ ఏదైనా ఎగ్జామ్ రాసాం మనం, పాస్ అవ్వాలి అంటే 35 దాటినామంటే పాస్ అయిపోతాడు. ఫస్ట్ క్లాస్ రావాలా, 60 మోర్ దాన్ 60% మార్క్స్ తెస్తే నథింగ్ బట్ ఫస్ట్ క్లాస్. అంటే ఆ 59 అనే దాన్ని ఓవర్కమ్ అవ్వాలి, అప్పుడు 60%. అట్లనే యోగికిది ఎవరైతే యోగ మార్గంలో అంటే యోగ మార్గంలోకి రాకముందు మనం ఏవైతే యోగ్యతలు అనుకున్నామో అవి నార్మల్ పీపుల్, నార్మల్ జీవితం, అది భక్తిమయ జీవితం కాకుండా అది వాళ్లకు అవే యోగ్యతలు. వాళ్ళకు ఏంటి వాళ్ళ యోగ్యతలు? వాళ్ళ యొక్క లక్ష్యం ఏముంటది? యోగి కాకముందు, యోగాభ్యాసానికంటే ముందు వాళ్ళ జీవితం యొక్క విధానం ఏంటి? మహాభారత్ ప్రకారము ఏ శ్లోకం అది? ధర్మేణ హీన సమాన. యోగి అంటే ధర్మాన్ని పాటించడం. ఏ ధర్మము యోగికి? యోగి పాటించవలసినటువంటి ధర్మం ఏంటి? భాగవత ధర్మము, సనాతన ధర్మము. మళ్ళీ ధర్మం అన్నప్పుడు ధర్మం ఎవరు చెప్పిన ధర్మాన్ని పాటించాలా? భర్త చెప్పిన ధర్మమా, అత్తమామ చెప్పిన ధర్మమా, ఇంటి పక్క వాళ్ళు చెప్పిన ధర్మమా, లేకుంటే భగవంతుడు చెప్పిన బంధువులు చెప్పిన ధర్మమా? అసలు ధర్మం అనేది ఏంటంటారు? శాస్త్రము, గురువు గారు చెప్పిందని ధర్మస్తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. హరే వెరీ కృష్ణ. గుడ్ సాయి వికాస్ ప్రభుజీ. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. మరి భగవంతుడు అంటే వాడు, నేను ఇంతకుముందు ఇంతకాలం ఎవరినో నమ్ముకున్నాను, ఆయననే భగవంతుడు అనుకున్నాను, ఆయన చెప్పింది నేను కూడా పాటిస్తున్నా ప్రభుజీ. నాకు XYZ బాబాస్, XYZ దేవతాస్, సో వాళ్ళే నేను భగవంతుడు అనుకున్నా, ఆ ధర్మంలో నేను నడుస్తున్నాను. అక్కడ కూడా ప్రశ్నార్థకం, క్వశ్చన్ మార్క్. హూ ఇస్ ద భగవాన్? భగవంతుడు అంటే ఎవరు? కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మ. జడైశ్వర్యం అనడానికి మనకు భాగవతంలో శ్లోకం ఉంది కదా, భగవంతుడు అని ఎవరు? కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణస్తు
एते ఏతే చాంశ కళ పుంసః అంశకథ కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రాది వ్యాకులంలోకే ఇంద్రాది. గుడంతి యుగే యుగే. సో కాబట్టి కేవలం కృష్ణుడు భగవంతుడు, కృష్ణుడు యొక్క స్వాంశలు కూడా దే ఆర్ ఎక్స్పాన్షన్స్ ఆఫ్ కృష్ణ. ఇప్పుడు ఇలా అర్థం చేసుకోవాలన్నట్టు. ఓకే, నేను యోగి కావాలంటే ఫస్ట్ థింగ్ యోగాన్ని అభ్యసించడానికి కొరకు యోగిని కావాలి. యోగము అంటే యోగి, యోగము పరం యోగి, భగవంతునితో సంబంధము. మరి ఫస్ట్ నాకు యోగం అంటే తెలీదు, యోగి అంటే తెలీదు. భగవంతుడు సుప్రీం యోగి. మనం బద్రీనాథ్ యాత్రలో ఎవరిని చూసాం యోగి అంటే? పరం యోగి ఎవరు అక్కడ? యోగబద్రి, యోగ నారాయణ. తర్వాత భగవంతుడే స్వయంగా ఏ రూపంలో వచ్చి తపస్సు చేస్తున్నాడు అక్కడ? ఏ రూపంలో వచ్చి తపస్సు చేస్తున్నాడు? నరనారాయణ ఋషి. తర్వాత శివుడు కూడా అక్కడ ఏం చేస్తున్నాడు? తపస్సు చేస్తున్నాడు. ఏ టెంపుల్లో చూసాం మనం? శివుడి యొక్క జటాజుటం ఇవన్నీ కూడా, జడలన్నీ కూడా ఉన్నాయి. పంచానన్ టెంపుల్, బ్రహ్మకాల్, ఆ గుట్ట మీద శివుడు ఆ గుహలో తపస్సు చేస్తా ఉన్నాడు. ఆయన జటాజుట ఇప్పుడు కూడా ఆ జడలు ఇలా కనబడతా ఉంది. పంచానన్ బ్రహ్మకాల్ 5 లింగాలు ఏర్పడ్డాయని ఒకే రాయికి. అక్కడ నుంచి కూడా వాటర్ ఒక కుండం ఏర్పడ్డది అన్నట్టు. అక్కడ శివుడు అక్కడ తపస్సు చేస్తా ఉన్నాడు. తర్వాత పార్వతి ఎక్కడ తపస్సు చేస్తుంది? గౌరీకుండలో పార్వతి తపస్సు చేస్తుంది. అంటే ప్రతి ఒక్కరు కూడా యోగి, ప్రతి ఒక్కరు కూడా ధ్యానం, భగవంతుడి తపస్సు చేస్తా ఉన్నారు. పాండవులు తపస్సు చేస్తా ఉన్నారు, పాండురాజు తపస్సు చేస్తా ఉన్నాడు, నారదుడు తపస్సు చేస్తా ఉన్నాడు. అంటే వీళ్ళందరూ తపస్సు అంటే భక్తి యోగులు. యోగి ఎవరి కొరకు యోగిగా మారారు? ఆ పరం యోగి భగవంతుని పొందడానికి కొరకు. దేని ద్వారా? భక్తి అనే మార్గం ద్వారా, యోగాభ్యాసం. మరి ఇప్పుడు మనం వచ్చామన్నట్టు. నేను కూడా కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. యోగి అంటే ఎవరు? యోగా అంటే ఏంటి? తర్వాత మరి యోగి యొక్క అర్హతలు, యోగి యొక్క అర్హతలు, అనర్హతలు, యోగికి ఉండవలసినటువంటి లక్షణాలు, ఉండకూడనటువంటి లక్షణాలు ఒక్కొక్కటి చూసుకుందాం. హరే కృష్ణ. శ్రద్ధగా వినండి దయచేసి. ఇది మనకు ఈ రోజు నుంచే, రేపటికి కూడా కాదు, ఈ రోజు నుంచి 100% మన భక్తిలో ఇది వింటే, ఇంతకాలం ఆరోగ్యం ఏదో యోగా అనుకున్నాం, కానీ దాంట్లో ఎంత డెప్త్ మన భక్తి యోగానికి కూడా మన లోపల ఉన్నటువంటి చెడు, లైక్ ఎట్లయితే బియ్యం పెడతాం మనం అన్నం వండడానికి, చాలా బాగుంటది, కానీ దాంట్లో ఒక 5-6 సేమ్ కలర్లో రాళ్ళు ఉన్నాయి అనుకోండి. ఎవరో గెస్ట్ వచ్చారు, కరెక్ట్ ఆ 2-3 రాళ్ళు వాళ్ళకే వస్తే నేను ఇట్లా పెట్టినట్టు. పాలక్ పన్నీర్ చేస్తున్నాం, పాలకూరలు అంతా సన్నం ఇసుక ఉందనుకోండి, మంచి పన్నీర్ ఫ్లేవర్ గివర్ బాగా వచ్చింది, బుక్క పెడితే కథం. అది ఇంకా ఉంచేయాలన్నా మింగాలన్నా తెలియదు. బాగుందంటారా జస్ట్? కాబట్టి అదేవిధంగా మనం కూడా యోగా ఈ చాప్టర్ని కొంచెం ఈజీ తీసుకుంటాం చాలా మటుకు. అంత ఇంపార్టెంట్ కాదులే. లాస్ట్ శ్లోకం 6.47 ఇంపార్టెంట్. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. అంటే మనం ఎట్లయితే పాలకూర ఆ మొదళ్ళు కరెక్ట్ కట్ చేసి, మట్టిదంతా కట్ చేసి ఇంకా 2-3 సార్లు కడిగి ఇసుక లేకుండా ఎలా ప్రయత్నం చేస్తామో, మన యొక్క భక్తి అనే ఎట్లయితే వంట ఉందో, మన భక్తి అనే యోగాభ్యాసంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు. హాయిగా అద్భుతంగా రోజు ఎట్లయితే ఆ వంట యొక్క ఫ్లేవర్ ఎంజాయ్ చేస్తూ తింటామో, ఈ భక్తి యోగా అభ్యాసాన్ని కూడా అంత ఎంజాయ్ చేయొచ్చు అంట. నంబర్ 1. ఓ అర్జున, ఈ శ్లోకం ఎవరు చెప్తున్నారు? ఈ శ్లోకాన్ని ఎవరు చెప్తున్నారు? స్వయంగా భగవంతుడు చెప్తున్నాడు ఈ శ్లోకాన్ని. అర్జునాన్ని సంబోధించారంటే భగవంతుడు చెప్తున్నాడు, అర్జునుడు వింటున్నాడు. ఏమంటారు? అర్జున, అతిగా భుజించు వానికి, ఫుల్గా యోగికి ఉండవలసిన అర్హత లాస్ట్.
అతిగా భుజించువానికి. ఇది ఉపదేశామృతంలో కూడా ఏ శ్లోకంలో చెప్తారు? వెరీ నైస్, సరి బోల్. మొత్తం వస్తుందా? హరే కృష్ణ. ఉపదేశామృతంలో ఎక్కడ ఉంది చూస్తాం, ఎవరన్నా ఆన్లైన్ లో భక్తులు చెప్తారా? కాబట్టి అతిగా భుజించువానికి, అక్కడ అత్యాహార అంటే అతిగా భుజించడము, అతిగా డబ్బులు సంపాదించడము. ఎంత కావాలనో అంత సంపాదించుకుంటే చాలు. తర్వాత నెక్స్ట్ పాయింట్, అతి తక్కువ భుజించువానికి. విస్తమాతజీ, అతిగా భుజించడానికి అబ్బా నేను రిలీఫ్ అయిపోయినా పర్వాలేదు, నాకు సంబంధం లేదు. ఏమన్నా నెక్స్ట్ పాయింట్, అతి తక్కువ భుజించువానికి. శరీరానికి ఎంత కావాలో అంత ఇవ్వాల. చెట్టున్నది, ఇప్పుడు రోజు పొద్దున తులసికి నీళ్ళు పోస్తాం, తులసికి నీళ్ళు పోస్తాం. ఇక తులసి దగ్గర మనం పూజ చేసి ఆ చెంచతో నీళ్ళు పోసి సరిపోయిందిలే తులసి మాత నేను బయట పెడితే తులసి మాత ఉంటుందా? అతి తక్కువ నీళ్ళు ఒట్టి. అది టెంపుల్లో 100 మంది పోస్తే ఓకే, మన ఇంట్లో ఒకరిద్దరం పోస్తే తులసికి సరిపోదు. కాబట్టి దానికి కావలసినంత. అతి తక్కువ భుజించువానికి లాభం లేదన్నట్టు. ఓకే, ఈ 2 పాయింట్స్. తర్వాత 3వ పాయింట్, అతిగా నిద్రించువానికి. ఏమంటున్నాడు? అతిగా నిద్రించువానికి. అతిగా భుజించువానికి, అతిగా నిద్రించువానికి. తర్వాత ఇంకోటి, తగినంత నిద్ర లేని వానికి యోగి అవటానికి అవకాశము లేదు అని. సో యోగి కావడానికి ఆయనకు అవకాశం లేదు. 4 పాయింట్స్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ దోస్ 4? అతిగా భుజించేవాడికి, అతి తక్కువ భుజించేవాడికి, అతిగా నిద్రించేవాడికి, అతి తక్కువ నిద్రించేవాడికి. ఈ 4టిని కేర్ తీసుకోవాలి మనం. ఓకే, భాష్యంలో చూద్దాం. ఇక్కడ యోగులకు ఆహారము మరియు నిద్ర యందు నియమము విధింపబడింది. అధికముగా భుజించుట అనగా దేహ పోషణకు అవసరమైన దానికంటేను అధికముగా భుజించుట. దేహానికి ఎంత అవసరమో అంత ప్రసాదం తీసుకుంటే సరిపోతుంది. దానికి కావలసిన దానికంటే కూడా. అందుగురించి మనకు నారాయణ మహారాజ్ చాలాసార్లు ఏం చెప్తారు? ఒక్క పూట భుజిస్తే యోగి, 2 పూటలు భుజిస్తే భోగి, 3 పూటలు భుజిస్తే రోగి. యోగి. రోగి ఇక్కడ అట్లా అని మరి ప్రభుజీ 3 పూటలు తినకపోతే ఎట్లా అంటే, దాని మీనింగ్ ఏంటంటే శరీరానికి ఎంత అవసరమో అంత క్వాలిటీ ప్రసాదం తీసుకోవాలి. అది కూడా కాబట్టి దేహ పోషణకు ఎంత అవసరమో అంత క్వాంటిటీ లోపల తీసుకోవాలి. నెక్స్ట్, సమృద్ధిగా ధాన్యము, కాయగూరలు, ఫలములు, పాలు లభించుచున్నందున మానవులు జంతు మాంసమును భుజింపనవసరము లేదు. సో కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు? జంతు మాంసము మానవుల యొక్క డైజెస్టివ్ సిస్టమ్ కు, మెషినరీకి పనికిరాదు, అవసరము లేదు అంటే. ఎందుకు? జంతు మాంసం వల్ల నీకు ఏవైతే ఈ దేహ పోషణకు నీకు ప్రోటీన్స్ అనుకొని ఇంకేమో దాంట్లో దొరుకుతాయో అవన్నీ కూడా భగవంతుడు పత్రం పుష్పం ఫలంతో, ఏదైతే పత్రము, పుష్పము, ఫలము, తర్వాత ఈ పప్పు దినుసు ఏవైతే ఉన్నాయో వాటిల్లో దొరుకుతున్నందున అవి తీసుకోవాల్సిన అవసరము లేదు అంటున్నాడు. దాని కొరకు మనకు 17.8లో ఎందుకు అవి తీసుకోకూడదని భగవంతుడు చెప్తున్నాడంటే, దానివల్ల మనకి ఎటువంటి నష్టం జరుగుతుంది. అంటే ఆహారం నుంచి చాలా డీటెయిల్ ఇచ్చారు. తత్వగుణమునందున్న వారికి ప్రియమైన ఆహారములు ఆయు ప్రమాణమును వృద్ధి చేయును, జీవనమును పవిత్రమనర్చును, బలమును, ఆరోగ్యమును, ఆనందమును, తృప్తిని కలిగించును. అట్టి ఆహారములు రసవంతములను, పుష్టికరములను, ఆరోగ్యకరములను, హృదయ ప్రీతికరములను అయ్యుండును. సో సత్వగుణానికి సంబంధించినవి ఇవి. ఏంటవి?
పళ్ళు, ఆకుకూరలు, భగవంతుడు ఏదైతే ఆ, ఆయన పత్రం, పుష్పం, ఫలం, తోయములు ఏమైతే అడిగాడో అటువంటి ప్రసాదాన్ని మాత్రమే భగవంతుడికి అర్పించి తీసుకున్నట్టయితే మనం సత్వగుణంలో మన జీవితాన్ని కొనసాగిస్తాం. స్పెషల్ గా భగవంతుడు చెప్తున్నాడు, ఆయు ప్రమాణం కూడా వృద్ధి అవుతుంది. ఏదైతే నాన్ వెజ్ ఎవరైతే తింటా ఉంటారో వాళ్ళకి తెలియకుండానే ఆయుష్ కూడా తగ్గిపోతా ఉంటుంది. కానీ ఈ రోజు రేపు పిల్లలందరికీ కూడా ప్యాషన్, పిల్లలకు ఎవ్రీడే నాన్ వెజ్ పెట్టాలా, అయితే చాలా బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటా ఉంటారు. వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళ పిల్లల యొక్క ఆయుష్ని తగ్గిస్తూ ఉంటారు. నెక్స్ట్ భగవద్గీత 17.8 అనుసరించి అట్టి సరళమైన ఆహారము సాత్విక ఆహారముగా పరిగణింపబడింది. తమోగుణమునందున్న వారు మాత్రమే మాంసాహారమును భుజిస్తారు. కనుకనే మాంసాహారమును భుజించువాడును, మద్యపానము, ధూమపానము చేయువాడును, మరియు శ్రీకృష్ణుకు తొలుత అర్పింపని ఆహారమును భుజించువాడును పాపమునే భుజించడం చేత పాప కర్మ ఫలములను అనుభవింపవలసి వచ్చును. సో అటువంటి వాడు ఎవరైతే ఇక్కడ 17వ అధ్యాయము 9, 10 శ్లోకాల్లో కూడా భగవంతుడు ఆ ఆహారం యొక్క రిజల్ట్ గురించి చెప్పారండి. అంటే రాజసిక ఆహారం ఏంటి, తామసిక ఆహారం ఏంటి. రాజసిక ఆహారం ఏం చెప్తున్నారంటే, చాలా మందికి ఇవి ఇష్టం ఉంటాయి, భక్తి చేస్తా ఉంటాం, చాలా మంచి భక్తులు అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళ రుచి దేని మీద ఉంది, ఇది. దాన్ని బట్టి వాళ్ళు రజోగుణ భక్తులే, సత్వగుణ భక్తులు కాదు. ఎందుకు? ఈ మన యొక్క భక్తి అనేది ఏ విధంగా ప్రకటితం అవుతుందంటే మన గుణాల వల్ల. సపోజ్ ఈ ట్యూబ్ లైట్ వైట్ ఉంది, సో దానికి ఎటువంటి కలర్ లేదు కాబట్టి వైట్ ఎక్స్పోజ్ అవుతుంది. సో అదేవిధంగా మన యొక్క గుణాలు ఈ చేష్టల వల్ల, రుచుల వల్ల, మన యొక్క మనస, వాచ, కర్మల వల్ల తెలుస్తుంది అన్నట్టు నువ్వు ఏ గుణంలో జీవిస్తున్నావు, నీ లోపల ఎటువంటి గుణం ఉంది అనేది. మిక్కిలి చేదైనట్టి, చాలా మంది చాలా చేదు లైక్ చేస్తూ ఉంటారు. అంటే ఆ చేదుని లైక్ చేస్తున్నారంటే ఈ ఆహారము రజోగుణ ఆహారం. అంటే నీకు రజోగుణం అంటే చాలా ఇష్టం కాబట్టి నువ్వు ఆహారాన్ని, నువ్వు అంటే ఆత్మ కాదు, నీ దేహం లైక్ చేస్తుంది. అర్థమైందా? తర్వాత అతి పులుపు, అందుకే ప్రభుపాద్ పులుపుని ఏమంటారు? కాదు, పులుపుని దేంతో పోలుస్తారు? పాయిజన్. పాయిజన్, బ్లాక్ పాయిజన్ తో పోలుస్తారు. అందుకే మన దగ్గర పులుపు కావాలంటే దీన్ని చింతపండు కంటే ఎక్కువ మన దగ్గర లెమన్ యూజ్ చేస్తాం, అవునా కదా? కాబట్టి అతి పులుపైనట్టు మరియు సాల్ట్ కూడా సాత్వికంగా, అంటే ఇవన్నీ ఉండవు, ఉప్పుగా ఉన్నట్టు. అతి వేడి, చాలా ఇట్లా వేడి వేడిది కూడా తీసుకోవద్దు అంటున్నారు. తీవ్రమైనట్టు, రసహీనమైనట్టు, మంట కలిగించినట్టు ఆహారములు రజోగుణమునందున్న వారికి ప్రీతికరములు. మనం కూడా భక్తి చాలా చేస్తూ ఉంటాం, కానీ మనకు తెలియకుండా ఒకవేళ వీటిని మనం లైక్ చేస్తే వీటి నుంచి ఈ టేస్ట్ నుంచి బయటపడాలి. లైక్ ఎట్లయితే కరోనా వచ్చినప్పుడు నాలుక టేస్ట్ లెస్ అవుతుంది, ముక్కు వాసన లెస్ అయిపోతుంది, కానీ మళ్ళీ మనం కరోనా తగ్గించుకోవాలి అని అనుకుంటాం. సో కరోనా తగ్గాలా, కానీ నాకు రుచి రావద్దు, వాసన రావద్దు అని ఎవరిని అనుకుంటారా? అలానే భక్తి చేయాలా, కానీ వీటిని మాత్రం నేను వదిలిపెట్టను. వాట్ టైప్ ఆఫ్ భక్తి ఇట్ ఈస్? అది ఎటువంటి భక్తి? నేను భక్తి మంచిగా చేస్తాను, కానీ ఈ రుచులు నాకు కావాలి, ఈ వీటిని వదిలిపెట్టలేను అంటే నువ్వు ఇంకా కూడా రజోగుణ భక్తిలోనే ఉండాలను. నెక్స్ట్ ఫుడ్ గురించి 10వ శ్లోకంలో, భుజించుటకు 3 గంటలకు ముందు వండబడినది. వంట చేసి పొద్దున వంట చేసి సాయంత్రం తింటే వాళ్ళు ఏ గుణంలో భక్తి చేస్తున్నట్టు? తామసిక్. రెండవది రుచిహీనమైనవి, ఆ రుచే ఉండవు, అవి ఏదో వండినమా తిన్నామా. తర్వాత చెడు వాసనతో, కొన్నిసార్లు 2 రోజులు అవుతుంది, 3 రోజులు పర్వాలేదులే అని చెప్పేసి చెడు వాసనతో కూడి క్రొల్లినట్టు, ఇతరులు తినగా మిగిలినవి. ఎంగిలి అసలు తినొద్దండి. ఎంగిలి తినే అలవాటు ఉంటుంది కదా, అది కూడా తమో గుణానికి నిదర్శనం అండి. ఒకరి ఎంగిలి ఒకరు తినొద్దని చెప్తున్నాడు. నిషిద్ధ పదార్థంలో కూడినది ఆహారము
తమో గుణంలో ఉన్న వాళ్ళకు చాలా ఇష్టం అండి. నెక్స్ట్ చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ముఖ్యమైన పాయింట్ కండిషన్ అప్లై. ఖచ్చితంగా 3.13 శ్లోకం ఏంటి? ఒక్కొక్కరు డే వైజ్ అవకాశం ఉంటే ఆల్రెడీ స్కోర్స్ ఉన్నాయి చేస్తే ఒక్కొక్కరు తపస్సు ఏ విధంగా వాళ్ళకి తెలియకుండా అన్ని మాలలు నేనేనా చేసింది అనే ఆశ్చర్యం కలిగేట్టుగా అన్ని మాలలు చేశారు. మరి ఆ మాలల సాధన వట్టిగా పోదు, ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్లో పడి ఉంటుంది. అదే పాపం చేసింటే పాపం కూడా అకౌంట్లో ఉంటుంది. మనమైతే పాపం చేసేంత ఆలోచించేంత టైం కూడా మనకు లేకుండే. నిద్ర వస్తే కొద్దిసేపు పడుకున్నామేమో కానీ మిగతా టైం అంతా కూడా దాదాపుగా భగవంతుడి భజన్ కీర్తన్ భగవత్ కథామృతం లేదా భగవంతుడి యొక్క జపా సాధన మాత్రమే ఉండింది. తర్వాత ఇక్కడ శ్రీకృష్ణునికి అర్పింపకుండా ఇంద్రియ తృప్తి కొరకై భుజించి వాడును లేక తమ కొరకే మాత్రమే ఆహారమును సిద్ధం చేసుకుని వారును పాపమునే భుజించిన వారు కాగలరు. ఇది భగవంతుడు చెప్తున్నాడు, నేను చెప్పట్లేదు. అర్థమైందా? పాపమునే భుజించి వాడును మరియు తనకు అవసరమైన దానికంటేను అధికంగా భుజించి వాడును పరిపూర్ణ యోగను అభ్యసింపలేడు. ఒక సైడు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే మాల చేస్తేమి, మళ్ళీ ఒక జంతువుని చంపితే ఇంకా ఎక్కడ ఉంటది? ఇటు మాల చేస్తేమి జంతువుని పోనీ మనం చంపలేదు, ఎవడో సంహరించిండు అది తెచ్చుకొని మనం తింటుంది. కాబట్టి దానివల్ల పాపాన్నే భుజిస్తున్నాం తప్ప మనము భగవంతుడి యొక్క భక్తిలో ముందుకు మాత్రం వెళ్ళట్లేదు. పాపమునే భుజించి వాడును మరియు తనకు అవసరమైన దానికంటే అధికంగా భుజించి వాడు పరిపూర్ణ యోగములో మనం ముందుకెళ్ళలేము, యోగి కాలేడు. అర్థమైందా? కనుకనే శ్రీకృష్ణుకు అర్పింపబడిన ఆహారమును భుజించితే సర్వులకు శ్రేష్టము. దయచేసి మన పిల్లలందరూ చాలా జాగ్రత్త వినండి. ఆఫీసుల దగ్గర మా ఫ్రెండ్స్ ఏమనట్లేదు, ఇట్ ఈస్ అప్ టు యూ. అర్థమైందా? ఒక అందు గురించే కరోనా భగవంతుడు కేవలం ఆయన ఒక మాయ మనకు ఒక శాంపుల్ చూపించాడు. ఇతరులతో అనవసరమైనటువంటి ఫ్రెండ్షిప్ అంటే పక్కింట్లో కరోనా ఉంది ఏమైతుంది లేని నెగ్లిజెన్స్ తో వెళ్తే అట్లా వెళ్ళి చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈజీ తీసుకొని కరోనా అప్పుడు ఈజీ తీసుకొని కరోనా అంటించుకొని వాళ్ళు బతికిండ్రు, మళ్ళీ వాళ్ళ కొడుకు వేరే ఆమెను రక్షించబోయి ఆమె బతికింది, ఈయన అవుట్ అయిపోయాడు. ఆమె ఓల్డ్ ఏజ్ ఆమె బతికింది, వయసులో ఉన్నవాడు ఈయన చనిపోయాడు. కాబట్టి దయచేసి అటువంటి మన పిల్లలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, సాఫ్ట్వేర్ కంపెనీలో చెయ్యండి కొద్దిగా దీన్ని. వాళ్ళు అంటారు అరే ఇదేంటి సెంటిమెంట్ అది ఇది ఎన్నో అంటారు. హరే కృష్ణ, కరోనా వచ్చినప్పుడు ఎవడు సెంటిమెంట్ మా ఇంటికి రండి అన్నా మనం వెళ్ళలేదు. మన ఇంటికి కూడా కరోనా పక్కింట్లో కరోనా ఉంటే మా ఇంటికి వచ్చిపోండి అని మనం ఎవరిని పిలవలేదు. పిలిచారా? కరోనా ఉన్న వాళ్ళని మన ఇంటికి ఎవరైనా పిలిచారా? అలానే బాబు నేను భగవంతుడికి నైవేద్యం పెట్టండి తింటే అది కరోనాతో సమానం, నేను తినలేను. తింటే మీ ఇష్టం, అది యోగి కాలేరు మీరు. ఏదో చూపడానికి అది దికావడ్ భక్తులు దికావడ్ యోగి అవుతారు కానీ నిజమైన యోగి కాలేరు. ఎప్పుడైనా పడిపోయే అవకాశం ఉంటుంది ఈ విధి విధానాలు నియమాల్ని పాటించిన వాళ్ళు. నెక్స్ట్ శ్రీకృష్ణునికి తొలుత అర్పింపబడని ఎట్టి ఆహారంను కృష్ణ చైతన్యవంతుడు అంగీకరింపడు. కృష్ణ చైతన్యంలో నిజంగా కృష్ణ చైతన్యాన్ని పాటించేవాడు ఎంత కఠినమైనా పర్వాలేదు, ఫుడ్ దొరకట్లేదు ఫ్రూట్స్ తింటాడు, లేకుంటే మిల్క్ ఇంకా దేంతో ఉంటాడు. కానీ సో అందు గురించే ఎనీ ఎమర్జెన్సీ మన ఆచార్యులు చెప్తారు, ఫ్రూట్స్ అయితే ఎక్కడైనా దొరుకుతూ ఉంటాయి. లేదంటే అఫోర్డ్ భగవంతుడు చరణ్ పిలిచి పెట్టుకోవచ్చు. మరీ క్లిష్ట పరిస్థితుల్లో ఆరోగ్యం మరీ క్షీణిస్తుందంటే, కానీ మరీ అది భగవంతుడు రికమెండ్ చేయనటువంటి ఫుడ్ని మాత్రం దయచేసి తినకూడదని భగవంతుడు చెప్తున్నాడు ఇక్కడ. కృష్ణ చైతన్యవంతుడు మాత్రమే యోగాభ్యాసం నందు పరిపూర్ణత్వను సాధింపగలడు. అట్లు కాక కేవలం తమ ఇచ్ఛానుసారము ఉపవాస విధానము కల్పించుకొనుచు కృత్రిమముగా ఆహారం త్యజించు వ్యక్తి యోగను అభ్యసింపజాలడు. సుచరిత మాతాజీ ఏమంటున్నారు? మాతాజీ ఇక్కడ ఉన్నారా లైన్లా? ఇది శ్లోకం ఎప్పుడన్నా మీరు కూడా వేరే వాళ్ళకి ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా చెప్పేటప్పుడు
నోటి మాటలు గాలి మాటలు చెప్పారు ఆచార్యులు ఎప్పుడు కూడా. శాస్త్రంలో ఉన్నదాన్నే మనకు నొక్కి చెప్తారు, ఇది పనికి రాదు, ఇది అవసరం లేదు అని. కానీ మనం వినం. గురువుగారు ఆయన ఏదో చెప్పారు, ఆయన పాటిస్తుంది కాబట్టి మన మీద బలవంతంగా పాటింపజేయాలనుకుంటున్నారు. కానీ దానివల్ల ఫలితం లేని దాన్ని ఏం పాటిస్తారు చెప్పండి, ఆలోచించండి. కేవలం కృత్రిమంగా ఉపవాసం తమ ఇచ్ఛానుసారం ఉండొద్దంట. మా అమ్మ చెప్పింది, మా అత్తమ్మ చెప్పింది, లేకపోతే మా ఇంటి పక్క వాళ్ళు చెప్పారు, అటువంటి ఉపవాసాల వల్ల ఫలితం ఉండదు. ఒక పూట తిని ఒక పూట లేకపోవడము, ఆ పూటకి ఇంకా ఫలానా తినాలా తినకపోవడము. కృష్ణ చైతన్యవంతుడు శాస్త్రంలో తెలిపినట్లుగా ఉపవాసాలను పాటిస్తాడు. తర్వాత అతడు అతిగా భుజించుట లేదా అతిగా ఉపవసించుట కానీ చేయనందున యోగాభ్యాసం చక్కగా పాటింపగలుగును. అధికంగా భుజించేవాడు, చూడండి, ఎక్కువ తినేవాడికి ఏం నష్టం జరుగుతుందో చెప్తున్నాడు. యోగాభ్యాసానికి నష్టం జరుగుతుంది. అధికంగా భుజించేవాడు స్వప్నములను చూచుచు అధిక సమయం నిద్రిస్తాడు. ఎక్కువ తినేవాడు మంచి కలలు పడతా ఉంటే హాయిగా నిద్రపోతాడు. పొద్దున ఫుల్గా తింటే స్టూడెంట్స్ అయితే కాలేజీలో నిద్రపోతారు, లేకుంటే ఇంట్లో నిద్రపోతారు, మధ్యాహ్నం అంతా నిద్రపోతారు. రాత్రికి బాగా తింటే నైట్ నిద్రపోతాం, డిన్నర్ బాగా చేస్తే రాత్రికి నిద్రపోతా ఉంటారు ఫుల్గా. దాని ఫలితంగా అతడు అవసరమైన దానికంటేను అధిక సమయం నిద్రింపవలసి వచ్చును. మనకు భగవంతుడే చాలా తక్కువ సమయాన్ని ఇవ్వడం జరుగుతుంది. 24 గంటలే. 24 గంటలు మనం 12 గంటలు నిద్రకు కేటాయిస్తే అంతే సంగతి. చూడండి ఎన్ని గంటలు కూడా చెప్పాడు. ఇది మీరు స్టార్ మార్క్ పెట్టుకోండి, ఈ పేజ్ ఫోల్డ్ చేసుకోండి. మళ్ళీ ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు ఈ శ్లోకాన్ని కోట్ చేయాలి, వినండి. దాని ఫలితంగా అతడు అవసరమైన దానికంటేను అధిక సమయం నిద్రింపవలసి వచ్చును. వాస్తవానికి మానవుడు అయితే మాత్రం ఎన్ని గంటలు నిద్రపోవాలంట గుర్తుపెట్టుకోండి. అంటే మనము అర్లీగా పడుకుంటే, సపోజ్ 8 o'clock, మన పిల్లల ఎగ్జాంపుల్, మీరు అందరు తల్లులు పిల్లల్ని కని పెంచిండ్రు. పిల్లలు 6-7 గంటలకు పడుకుంటారు. 10 గంటలకు లేచి తల్లి పడుకోబోతుంటే అప్పుడు వాళ్ళు లేస్తారు, ఇంకా ఆట ఆడుతూ ఉంటారు వాళ్ళు. అంటే వాళ్ళు 6 or 7 o'clock పడుకుంటే 3 hours సరిపోతుందండి. అది 6 hours నిద్రలాగా ఎఫెక్ట్ అవుతుంది. 8 o'clock పడుకుంటే వాళ్ళకు 4 hours కావాలా, 9 o'clock పడుకుంటే 5 hours కావాలా, 10 o'clock పడుకుంటే 6 hours కావాలి. అంటే చూడండి లెక్క, 10 o'clock పడుకుంటే ఎన్ని గంటలకు లేవచ్చు? 4 o'clock లేవచ్చు. 9 o'clock పడుకుంటే 3 o'clock లేవచ్చు. అంటే ఎంత అర్లీగా పడుకుంటే, మీరు అందుగురించి పక్షులు చూడండి. ఇప్పుడు మనం అంటే మెలుకున్నాం, ఏ పక్షి అయినా పశువు అన్నా మెలుకొని ఏదైనా అరుస్తుందా? అరవది. వాడు మాక్సిమం 7 o'clock సూర్యుడు అస్తమి చీకటి పడ్డదంటే అన్ని కూడా వాడి బిజినెస్ అంతా శబ్దం కూడా చేయవాలి. మళ్ళీ అర్లీగా వాడి ఎంత అంటే అంత పొద్దున లేస్తాయి. అర్థమైందా? మన బ్యాడ్ లక్ ఏంటంటే లేట్ పడుకుంటాము. 12 గంటలు పడుకుంటే 8 గంటల నిద్ర కూడా సరిపోదు. ఇది పడుకున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నట్టు. మీరు అర్లీగా ఎప్పుడైనా పడుకొని చూడండి. సో మనం అందుగురించే కొన్నిసార్లు టూర్లలో అర్లీగా పడుకుంటే అర్లీగా చాలా సులభంగా లేవగలుగుతాము. అది అన్నట్టు ఇక్కడ స్టాండర్డ్ చెప్పింది ఇక్కడ ప్రభుపాదుల వారు 6 గంటలు, దాని మించి అవసరం లేదు. అందుగురించే మనందరం కూడా దయచేసి వైండప్ చేయాలి. 10 o'clock మన బిజినెస్ పడుకునే మేలుకొని ఉండమని వైండప్ చేయాలి. నెక్స్ట్ డేకి ఏదైనా చేసుకోండి పని. నెక్స్ట్, నియమితములైన ఆహారము, నిద్ర, విశ్రాంతి, కర్మములు గలవాడు యోగాభ్యాసం ద్వారా భౌతిక క్లేశమును శమింపజేసుకొనగలడు. యోగికుండే అర్హతలు, యోగాభ్యాసం వల్ల ఫలితాలు. ఫస్ట్ అర్హతలు అర్థమైంది, ఆ 4. అంటే ఆయన యొక్క యోగికి ఉండవలసినటువంటి లక్షణాలు పాటించవలసినవి. ఇక్కడ యోగాభ్యాసం వల్ల పొందే ప్రయోజనాలు, ఫలితాలు. నంబర్ 1, ఆయన ముఖ్యంగా భౌతిక క్లేశములను, భౌతిక క్లేశాలు ఏంటి? భౌతిక క్లేశాలు ఎన్ని? అవేంటి అవి? భౌతిక క్లేశాలు ఏంటి? అవన్నీ ఏంటి? అవి ఏంటి? అవి భౌతిక క్లేశాలు కావండి. జన్మ మృత్యు జరా వ్యాధి, త్రివిధ తాపాలు. అర్థమైందా? వాటిని ఈజీగా అధిగమించగలడు. దీనివల్ల నియమితములైన ఆహారాన్ని కంట్రోల్ చేయాలా. ఇక్కడ ప్రభుజీ నేను చాలా తక్కువ తింటా,
ఆహారం అంటే ఇక్కడ కేవలం ప్రసాదం కింద తీసుకోవాలా. నిద్ర స్టాండర్డ్ భగవద్గీతలో మనకు చెప్పారు 6 గంటలు, ఇంకా అర్లీగా పడుకుంటే 5 గంటలు కూడా సరిపోతుంది. విశ్రాంతి కర్మలు, చాలా విశ్రాంతి కర్మలు, ఇష్టం ఉన్నట్టుగా భారాన్ని మోయడానికి కర్మలు చేయకూడదు. నెక్స్ట్, దేహ అవసరములైన ఆహారము, నిద్ర, భయము, మైథునములందు అతి అనునది యోగాభ్యాసం నందు పురోభివృద్ధికి ఆటంకము కలిగించును. ఆహార, నిద్ర, భయమైతునము ఇవి మనము యోగా అంటే భక్తిమయ జీవితంలో ఆటంకాలు అయితాయి. కాబట్టి వాటిని ఎంత అవసరమో అంతవరకే యూజ్ చేయాలా. శ్రీకృష్ణ భగవాన్కి అర్పింపబడిన ఆహారంను పవిత్రమైన ప్రసాద రూపమున గ్రహించుట ద్వారా ఆహార నియమమును పాటించవచ్చు. అంటే ఈ నాలుగిటిని ఏ విధంగా మనము దాటవచ్చు అంటే ఆహారాన్ని ఏ విధంగా నియంత్రించుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఏదంటే అది తినగలుగుతాను అంటే మనం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. లేదు నేను కేవలము భగవత్ ప్రసాదం మాత్రం తీసుకుంటానంటే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతాం మనము. శ్రీకృష్ణుడికి అర్పించింది మైండ్కి చెప్పాలా. నిన్నేదో స్టోరీ చెప్పినట్టున్నా కదా, ఎలా కంట్రోల్ చేశాడు ఆయన. ఏం స్టోరీ అది? నిన్న ఒక స్టోరీ చెప్పినట్టున్నా కదా. ఈరోజు హంసకి చెప్పిండు గురూజీ. ఈరోజు హంస పాలు చెడ్డ నీళ్లు తాగేదాన్ని ఎలా ఆపుతారని చెప్పేసి చెప్పారు గురుజీ. ఒక రాజు స్టోరీ చెప్పింది గురుజీ. హరే కృష్ణ. రెండు తలల హంసకు ఒకటి పాలు తాగుతూ ఉంటుంది, ఒక బురద నీళ్ళు తాగుతూ ఉంటుంది. సో దాని ఎలా ఒక్క నెల రోజులు కంటిన్యూగా మానిటర్ చేస్తాడు. అదే ఆ మానిటరింగ్, ఆ చెడుని స్వీకరించే తలకు అంటే మనం కూడా మంచిని స్వీకరించలేకపోతున్నాం కాబట్టి మనకు కూడా తల మీద కొట్టేటువంటి గురువు గారు కావాలి. మనమే స్వీకరించాలి ఆ గురువు గారిని. ఎట్లయితే అర్జునుడు కృష్ణుడి దగ్గర వెళ్ళి పాదాల దగ్గర ఆయనకు ప్రణామం చేసి నన్ను మీ శిష్యుడిగా స్వీకరించి నాకు జ్ఞానబోధ చెయ్యండి అన్నట్టుగా మనమే ప్రాధేయపడాల. గురువుగారు నన్ను కరెక్ట్ చేయండి, నా తల ఆ బురద నీరు తినేటువంటి హంసలాగా మారిపోయింది. కాబట్టి మీరు చెప్పిన స్టోరీ ఎవరు కాల్ చేయలేదు, ఎవరు ఫీడ్ చేయలేదు కాబట్టి ఓకే, కాల్ చేయడం పర్లేదు, కానీ ఆ విధంగా భావించుకోండి మీరు. గురువుగారు ఎప్పుడైనా మన పేరు తీసి కొంచెం మందలిస్తున్నాడంటే అబ్బా ఆ రోజు చాలా ఆనందపడాలండి. అందరి ముందు నన్ను మందలించాడు. ఓకే, తర్వాత 9.26 భగవంతుడు చెప్పినట్టుగా కాయగూరలు, పుష్పములు, ఫలములు, ధాన్యములు, పాలు మున్నగునవి శ్రీకృష్ణునికి అర్పింపబడును. ఈ విధంగా కృష్ణ చైతన్యవంతుడు సాత్వికములు కానట్టియు మానవులకు ఉద్దేశింపబడనట్టియు ఆహారమును స్వీకరింపకుండుట యందు అప్రయత్నంగానే శిక్షితుడు లేక నియమితుడు కాగలడు. సో ఇదేంది ఒక రోజులో బంద్ చేయమని చెప్పేది కాదు. ప్రతిరోజు క్లాస్ అటెండ్ చేస్తే విని మన మనసు ఆటోమేటిక్గా అంగీకరిస్తుంది అని చెప్తున్నాడు, స్వీకరిస్తుంది. చాలా మంది అలానే మానేశారు. సో కొంతమంది మనతో టూర్కి వచ్చి అక్కడ ప్రతిజ్ఞ చేసి మానేస్తారు. కొంతమంది ఇంకో టూర్లో ఒకటి మానేసి, ఇంకో టూర్లో ఇంకోటి మానేసి, ఆటోమేటిక్ నేనేం ఫోర్స్ చేయలేదు ఎవరికి కూడా. కొంతమంది తర్వాత ఫీడ్బ్యాక్ ఇచ్చే గురూజీ నేను మానేశాను ఇట్లా అని చెప్పేసి. రోజు కథామృతం వినడం వల్ల మన మనస్సు దాని పట్ల దానికి తుచ్చమైందిగా భావిస్తుంది. అర్థమైందా? అలా మనం మన ఇంట్లో వింటున్నాము కానీ మార్పు రాకపోతే మీరు వినట్లేదు. ఇంతకుముందు కూడా చెప్పాను, సెలైన్ ఎక్కిస్తున్నారు కానీ డాక్టర్ ఎక్కించిన దానికి అదే రోజు నర్సుగా జాయిన్ అయిన వాళ్ళు ఇంతే కదా అని చెప్పేసి ఇట్లా గుచ్చేస్తే అది స్కిన్ లోకి పోయి స్కిన్ వాస్తుంది తప్ప ఆ సెలైన్ బాటిల్ ఖాళీ అవుతుంది. కానీ ఇక్కడ ఎక్కవలసింది నరం లోపలికి ఎక్కదు, స్కిన్ లోపలికి ఎక్కి ఇంకా ఆ పేషెంట్కి ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అలానే దయచేసి మనం భక్తి చేస్తున్నాము కానీ ప్రాపర్ భక్తి చెయ్యండి. తర్వాత కృష్ణ చైతన్యవంతుడు తాను కృష్ణ చైతన్య కర్మలు నిర్వహించుట యందు సదా జాగరూకుడై ఉండవలెను. భక్తి చేస్తున్నాం, ఆ భక్తి విధి విధానాల పట్ల, నియమాల పట్ల కొంచెం శ్రద్ధతో అలర్ట్గా ఉండండి. ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకండి దయచేసి. అలా కాంప్రమైజ్, సపోజ్ ఎగ్జాంపుల్ మన పిల్లలే ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి, మన అబ్బాయి వెనక మన అమ్మాయి వెనక చిట్టీలు కొడుతున్నారు ఎవడో. మన క్వశ్చన్ రాలేదు, ఓకే వదిలేసి పేపర్ ఇచ్చేసి వస్తే కూడా ఓకే.
మొత్తం రాశారు. ఒక్క 1 మార్క్ క్వశ్చన్ మిస్ అయింది. వాళ్ళ దగ్గర ఆన్సర్ ఉంది. అరే నేను రాశాను చిట్టి తీసుకో. కరెక్ట్ ఆ 1 మార్క్ క్వశ్చన్ 99 మార్క్స్ వస్తాయి. 1 మార్క్ క్వశ్చన్ తీసి రాస్తున్నాడు. అప్పుడే స్క్వాడ్ వచ్చాడు. ఏమైతుంది సాయి శ్రీ మాతాజీ? చాలా జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. తాను కృష్ణ చైతన్య కర్మలను నిర్వహించుట యందు ఎలా అయితే ఎగ్జామ్ రాష్ట్రం వాళ్ళు మనల్ని మోటివేట్ చేస్తారు. మనం వాళ్ళకి చెప్పి ఉంటాం కొన్ని. విశ్వాస ఒక్క క్వశ్చన్ రాసుకో, ఏం కాదు. చెడు గురించి మనం మోటివేట్ అవ్వకూడదు. అట్లనే మన సర్కిల్లో కూడా మనని కృష్ణ చైతన్యం కానటువంటి కర్మల పట్ల పర్వాలేదు నడవని అంటారు. ఆఫరింగ్ కాకపోతే సాత్వికం కదా తినండి అంటారు. అర్థమైందా? నిర్వహించినందు సదా జాగరూకుడై ఉండును కనుక అనవసరముగా నిద్రిస్తూ గడుపు కాలమును గొప్ప నష్టముగా పరిగణించును. కాబట్టి మంగళారతి జరుగుతూ ఉంటది, పడుకుంటా ఉంటుంది. నిద్ర కూడా రాదు, కానీ లేచి బద్ధకము, లేజినెస్, తమోగుణం సూచన. స్నానం చేసి వస్తే కష్టం. నిద్ర రాదు. ఆ శంకు ఊదుతుంటే, గంట వాయిస్తుంటే, పాడుతూ ఉంటే ఏం నిద్ర వస్తుంది? రాదు. కానీ మంగళారతి కూడా రాలేం మనము. దానివల్ల గొప్ప నష్టం జరుగుతుందండి. అవ్యర్థ కాలత్వం. కృష్ణ చైతన్యవంతుడు భక్తియుక్త సేవ లేకుండా క్షణమైనను వృధా అగుటను సహింపడు. నిజమైన కృష్ణ భక్తుడు క్షణకాలం టైం దొరికిన ఐదర్ భగవంతుడి యొక్క కథామృతం తన గురువు గారి ద్వారా వినడమనే జరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఆడు బయట తిరుగుతూ ఉన్నాడు, అక్కడ ఏం లేదు, ప్రోగ్రాం లేదు, కానీ క్లాస్ అటెండ్ చేయట్లేదు. ఏం లాభం ఉంటుందండి చెప్పండి? వృధా కదా. ఐదర్ మనం భగవంతుడి అక్కడ ఏదో వెళ్ళాము, ఏమీ జరగట్లేదు, దెన్ యు మస్ట్ హియర్ క్లాస్, యు మస్ట్ అటెండ్ టు కీర్తన్ కూడా జరగట్లేదు, ఏమీ లేదు, దాని వట్టిగా టైంపాస్ మాటలు మాట్లాడుతుంటే ఏమొస్తుంది? ఆ టైం వృధా అయిపోయినట్టు మనకు. కనుకని అతడు సాధ్యమైనంత అతి తక్కువ సమయము నిద్రించును. ఈ విషయమున అతనికి శ్రీల రూపగోస్వామి అత్యంత ఆదర్శనీయుడు. అతడు ఎల్లప్పుడూ శ్రీకృష్ణుని దివ్య సేవయందు నెలకొని రోజుకు 2 గంటలు మాత్రమే నిద్రించేవాడు. కొన్ని మార్లు ఆ మాత్రమును కూడా అతడు నిద్రించేది వారు కాదు. హరిదాస్ ఠాకూర్ల వారు తన 3 లక్షల హరినామము జపమాలపై పూర్తి కానిదే ప్రసాదమును గ్రహించుట గాని లేదా క్షణమైన నిద్రించుటను గాని చేసేది వారు కాదు. ఇక కర్మకు సంబంధించినంత వరకు కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణునితో సంబంధము లేనటువంటి ఏ కర్మను చేయకున్నందున అతని కర్మము ఇంద్రియ తృప్తి భావనచే కలుషితము కాకుండా సర్వదా క్రమబద్ధమై ఉండును. ఇంద్రియ భోగమనే ప్రశ్నే లేనందున కృష్ణ చైతన్యవంతునికి భౌతికమైన విశ్రాంతి ఉండదు. ఈ విధంగా తన కర్మ, వాక్కు, నిద్ర, జాగరణ, ఇతర దైహిక కార్యకలాపములన్నింటి యందును నియమబద్ధుడై ఉండును. కావున అతనికి భౌతిక క్లేశము లేవియును లేకుండును. సో భౌతిక క్లేశాలు ఏవి ఉండకపోవడం అంటే, ప్రభుపాదులు ఉన్నారు, శుద్ధ భక్తులు ఉన్నారు, వాళ్ళు ఏది చేసినా కృష్ణ చైతన్యంలోనే చేస్తారు. ప్రసాదం వండేవారు ప్రభుపాద ఇనిషియల్ డేస్ లో తనే వండేవారు, అది కృష్ణ చైతన్యం. పిల్లలు స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు, వాళ్ళు వచ్చే లోపల ప్రసాదం వండేవారు, వాళ్ళు వచ్చిన తర్వాత ప్రభుపాద కీర్తన చేసేవాళ్ళు, కీర్తన అయిపోయిన తర్వాత ఆరతి చేసేవాళ్ళు, దాని తర్వాత వాళ్ళకు ప్రసాదం వడ్డించేవాళ్ళు, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆ ప్లేట్లు అవన్నీ కడుక్కునేవాళ్ళు, దాని తర్వాత కొద్దిసేపు ప్రభుపాద్ రచనలు చేసేవాళ్ళు, కొద్దిసేపు విశ్రాంతి తీసుకునేవాళ్ళు, మళ్ళీ అగైన్ ప్రభుపాద్ మళ్ళీ రచన చేయటము, జపం చేయటము, మళ్ళీ ప్రోగ్రామ్ చేయటము, అలా 24/7 కృష్ణ చైతన్యంలో తన సమయాన్ని గడిపేవారు. కర్మ అన్నప్పుడు మనకు ఉపోద్ఘాతంలో కూడా మనము చేయవలసినటువంటి 4 పనులు శంకరాచార్య యొక్క భాష్యంలో ఉంది. దాంట్లో ఏమంటారు, అది మనకు లాస్ట్ ఉపోద్ఘాతంలో లాస్ట్ శ్లోకం. అది ఏ శ్లోకం అది? శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీ పుత్ర ఏవ ఏకో మంత్రస్తస్య నామాన్యాని కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. హరే కృష్ణ గురుజీ. ఓకే, కర్మాప్యేకం తస్య దేవస్య సేవ. సో కాబట్టి ఏ కర్మ చేసినా ఈ కర్మ భగవత్ సంబంధితమైన కర్మనా కాదా? అన్యాభిలాష శూన్యం. సో అంటే
ఎటువంటి భగవత్ సంబంధం లేనటువంటి అభిలాష ఉండకూడదు. అటువంటి కర్మ చేయకూడదు మనం. ఓకే, పిల్లలకు ఫ్రూట్స్ ఇవ్వండి, ఆఫర్ చేసి ఇవ్వండి, పిల్లలకి ఏదైనా చేయండి, బయటది ఆర్డర్ ఇచ్చి తెప్పియకండి దయచేసి. అర్థమైందా? అది మన కష్టాయుధం వేరే వాడికి పట్టిగానే ఇచ్చినట్టు మన పిల్లలకు పాపాన్ని భుజింపజేసిన వాళ్ళం ఉంటాము. కాబట్టి ఇక్కడ రూప గోస్వాముల వారిది, హరిదాస్ ఠాకూర్ల వారిది ఎగ్జాంపుల్ చెప్తారు. వేశ్య వచ్చింది హరిదాస్ ఠాకూర్ని పతనం చేయడానికి, కానీ హరిదాస్ ఠాకూర్ ఏం చేశారు? హోల్ నైట్ అంతా కూడా జపం చేస్తా ఉంటారు. ఒక క్షణకాలం కూడా నిద్రపోలేదు హరిదాస్ ఠాకూర్. ఆ 3 days 1, 2, 3వ రోజుకు వేశ్య వచ్చింది హరిదాస్ ఠాకూర్ని తన ఇంద్రియ భోగం పట్ల ఆకర్షితురాలను చేయడానికి వచ్చింది. కానీ హరిదాస్ ఠాకూర్ ఏం చేశారు? ఆయన ఇంద్రియ భోగాతీతుడైపోయాడు, భోగాలకు అతీతుడైపోయాడు, ఇంద్రియాలను జయించాడు. ఎందుకు? తన ఇంద్రియాలని రిషికేశుడి యొక్క సేవలో నియుక్తం చేశాడు. అప్పుడు ఆయన ఇంద్రియాలు ఆమె పట్ల ఎటువంటి ఆకర్షము కలగలేదు కాదు కదా. హరిదాస్ ఠాకూర్ ఆమె ఇంద్రియాలను భగవంతుడి యొక్క సేవకు ఆకర్షిత చేశాడు. అప్పుడు ఆమె తను ఇంత గొప్ప మహాత్ముని చెడులో ముంచడానికి చూసినందుకు సిగ్గుపడి ఆయన పాదాల మీద పడి వేడుకుంటుంది, ప్రభు నన్ను ఈ భవసాగర్ నుంచి రక్షించండి, నన్ను ఉద్ధరించండి అని. అప్పుడు హరిదాస్ ఠాకూర్ భగవంతుని ఆమె ఇస్తాడు. భగవన్ నామరూప భగవంతుని ఇవ్వడం వల్ల ఆమె ఉద్ధరింపబడ్డది. అంటే మనం అనుకరించలేము, కాకపోతే మనకు మన యొక్క గృహస్థ జీవితం అనుకోండి, బ్రహ్మచారి జీవితం అనుకోండి, ఒక నియమిత కాలం అంటే ఒక టైం టేబుల్ పెట్టుకొని మన యొక్క భక్తియుక్త సేవని చేస్తూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మన ఇంద్రియాలను భగవత్ సేవలో నియుక్తం చేస్తే సరిపోతుంది. ఈ ఇంద్రియార్థాలను భగవత్ సేవ కొరకు ఉపయోగించండి. ఆటోమేటిక్గా ఇంద్రియాలు భగవత్ సేవలో ఉంటాయి. ఇంద్రియాలు భగవత్ సేవలో ఉంటే ఆటోమేటిక్గా మనసు భగవంతుడి సేవలో ఉంటాయి. సో మనస్సు అంటే పైనుంచి వస్తే బుద్ధి, మనస్సు, తర్వాత ఇంద్రియాలు, ఇంద్రియార్థాలు, జడ పదార్థము, నిత్యము నిరంతరము. భగవద్గీతలో ఈరోజు కొన్ని నేర్చుకున్నాము. దాంట్లోంచి ఈ రోజు నుంచే మనము ఏమేమి ఆచరణలో పెడదామో డిస్కస్ చేద్దాము. మనం చూద్దాం. జయ బలో శ్రీమద్ భగవద్గీత की जय, श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत